హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో మన మోస్ట్ వెయిటింగ్ వీడియో అనమాట. క్రేప్ శారీస్లో యాక్చువల్గా నిన్న సాయంత్రం వీడియో చేద్దాం అనుకోకుండా గెస్టులు రావటం వల్ల చేయలేకపోయాము. అందుకే ఇప్పుడు మార్నింగే నేను పెట్టేస్తున్నాను ఈ వీడియో. ఎందుకంటే మరీ ఎక్కువ ఎదురు చూస్తా అంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, అయ్యో పాపం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి. అందుకే ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఇవి టోటల్గా 12 శారీస్ ఉన్నాయండి. కాస్ట్ వచ్చేసి ఈచ్ శారీ 2199. మంచి కలర్ కాంబినేషన్స్, మంచి డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి. ముందే చెప్పినట్టుగా బాలీవుడ్ స్టైల్ క్రేప్స్ అండి. ఇది ఫ్యాబ్రిక్ అయితే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సాటిస్ఫై అయ్యారు. కొత్త వాళ్ళ కోసం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, ఎలాంటి డౌట్ అవసరం లేదు. చూసేద్దామా మరి. ఇది వచ్చేసి శారీ నంబర్ 1574 అండి. శారీ డ్రేప్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి, ఆక్వా కాంబినేషన్. ఎందుకంటే సముద్రంలో ఉండే నీలి రంగు, అలాగే సీ గ్రీన్ కలర్ కూడా ఉంటుంది కదా, అది మొత్తం అంతా మిక్స్ అయ్యి వచ్చి చాలా బాగుంది. షేడ్స్ ఆఫ్ ఓషన్. డార్క్ గ్రీన్ కలర్ చిన్న బార్డర్ వచ్చిందండి. పళ్ళు అయితే ఇలా బిగ్ ఫ్లవర్స్ 2 వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేటప్పుడు నిజంగా సముద్రం లాగే ఉంది చూడండి. అలాగే మళ్ళీ డిజిటల్ ప్రింట్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి చీరలు. మా అమ్మాయి నాతో ఫైటింగ్, ఎంత బాగున్నాయో ఈ చీరలన్నీ, ఇంతవరకు నువ్వు ఒక్కటి కూడా తీసుకోలేదు, ఒక్కటన్నా తీసుకోవాలి. కొనుక్కోవా అంటే మేము ఏదైనా తీసుకున్నా కూడా అకౌంట్కి ఈ అమౌంట్ వేసేస్తామండి, అందుకని కొనుక్కోవా అని అంటుంది అనమాట. శారీ నంబర్ 1575 అండి. ఇదిగోండి, ఇలా హారిజాంటల్ లైన్స్ లాగా ఉందండి, అలానే కంప్లీట్గా లైన్స్ కూడా కాదు. బోర్డర్ అయితే కింద వైపు రెడ్ బోర్డర్ వచ్చిందండి, ఒక 1 ఇంచ్ వరకు. పైన అయితే అలా ఎగ్జాక్ట్ బోర్డర్ లాగా ఏమీ లేదు. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది వచ్చేసి షోల్డర్ పళ్ళు దగ్గర అలా వస్తుంది. ఫ్రిల్స్ అంతా ఇంక ఇలా ఉంటుందండి. చాలా బాగున్నాయండి ఇవి. సీ గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద కూడా ఒక టెక్స్చర్, అంటే మనకు చేతికి తగిలే టెక్స్చర్ కాదు, టెక్స్చర్ అనిపించేలాగా ఒక సెల్ఫ్ ప్రింట్ ఉంది. శారీ నెంబర్ 1576 అండి. ఈ నెంబర్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు, శారీ మీరు పర్చేజ్ చేసేటప్పుడు నెంబర్ చెప్తే ఈజీగా ఉంటుంది కదా. ఏం లేదు, ఇలాంటివన్నీ ఇప్పుడు మేము కింద వేసి ఫోల్డ్ చేసే లోపే సేల్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇలా గుట్టలాగా వేసినప్పుడు ఏ శారీ ఏదో కూడా మాకు తెలియదు. అదే ఫోటోని గుర్తుపెట్టుకొని మీరు అలా చెప్పారనుకోండి. శారీ నంబర్ 1576. ఇది కూడా ఆక్వా షేడ్సేనండి. చూడండి ఎంత బాగుందో శారీ అయితే. ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవచ్చండి. సిల్క్ చీర కదా, కట్టుకోలేము అలా అనుకోవద్దు. దాని లుక్ వేరే, అసలు కట్టుకుంటే తెలిసిపోతుంది. ఇదిగోండి బ్లౌజ్, సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్. శారీ నంబర్ 1577 అండి. నేను థ్రెడ్ తీసుకునేలోపు మీరు ఫోటో చూసేయండి.
ఇది పళ్ళు అండి. బోత్ సైడ్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్, ఒక 1 ఇంచ్ బార్డర్ ఉంది. ప్యాటర్న్ అంతా కూడా జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుంది. శారీ మెయిన్ కలర్ అయితే మంచి ఎల్లో కలర్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది శారీ స్టార్టింగ్ అండి, కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్. భలే ఉంది బ్లౌజ్ షేడ్ అయితే. బార్డర్ కలర్ బ్లౌజ్. శారీ నెంబర్ 1578 అండి. ఇది ఇక్కడ పిన్ పడింది, డబల్ లేయర్ పడింది. ఇలా చూపించే. ఇది పళ్ళు అండి. ఇక్కడ ట్యాగ్ పిన్ వేసేటప్పుడు డబల్ లేయర్ పడింది. ఇదిగోండి మిగిలినంత ఇలా ఉంటుంది. ఇవి కూడా జామెట్రికల్ ప్యాటర్న్. అసలు ఏ డిజైన్ ఎక్కడ వస్తుందో తెలియదు. మనిషికి మారిపోతుంది కట్టుకున్నప్పుడు. ఇదిగోండి సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్, స్ట్రైప్స్ లాగా వచ్చాయండి. శారీ నంబర్ 1579 అండి. శారీ ఇలా ఉంటుంది. నేను థ్రెడ్ తీసుకునే వరకు అది చూడండి. ఎందుకంటే ఫాస్ట్గా తీసేసామనుకోండి, దానిలో కొంచెం మీరు క్లియర్గా చూడడానికి అవ్వదు. అందుకే క్లియర్గా అది చూడండి అని చెప్తున్నాను. ఇదిగోండి పళ్ళు. ఇది కూడా జామెట్రికల్ ప్యాటర్న్. క్లాత్ భలే ఉందండి. బ్యూటిఫుల్ లావెండర్ కలర్ బ్లౌజ్. శారీ నెంబర్ 1580 అండి. 1580. ఇది వచ్చేసి పళ్ళు అండి. కొంచెం పీచ్, పింక్, రెడ్, ఆరెంజ్ ఇలా ఈ స్టైల్లో. బ్రౌన్, డార్క్ మెరూన్, బ్రౌన్, బిల్డర్ బ్లాక్స్ అంటారు కదా, అలా బ్లాక్స్ లాగా. మొజాయిక్ అంటే చుక్కలు. దీన్ని కూడా అదే అంటారు. శారీ అంతా ఇలా ఉంటుందండి. మేబీ పళ్ళు కలర్లో బ్లౌజ్ వస్తుందేమో. శారీ అంతా చాలా డీసెంట్గా ఉంది. క్రీమ్, బ్రౌన్ ఇలా మిక్స్ అయి ఉన్నాయి షేడ్స్. ఇదిగోండి మెరూన్లో షేడ్స్ వచ్చి బ్లౌజ్. శారీ నంబర్ 1581 అండి. పేపర్లో ఒకటి సౌండ్. ఇదంతా హారిజాంటల్ లైన్స్ స్టైల్లో ఉందండి శారీ. పళ్ళులో వచ్చేసి ఇలా బిగ్ సర్కిల్స్ లాగా వచ్చాయి. శారీ అంతా అయితే ఇలా లైన్స్ కూడా షేడెడ్ లాగా అట్లా వచ్చాయండి. చూడండి చాలా బాగుంది.
ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి. దీనిపైన కూడా హారిజాంటల్ లైన్స్ లాగా వచ్చాయి. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చీతా ప్రింట్ అండి. ఈ చీతా ప్రింట్ మనం బ్లాక్ అండ్ వైట్ శారీస్ అయితే అసలు నెంబర్ ఆఫ్ శారీస్ అమ్మాము 999 రేంజ్లోవి. ఈ శారీ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇదిగోండి, శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ప్రింట్ ఉంటుందండి. ఇక మనం చూడాల్సింది ఏంటంటే బ్లౌజ్ ఎలా వచ్చింది అని. బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ వరకు ప్లెయిన్ బ్లాక్ బార్డర్ ఉంది. ఈ చీతా ప్రింట్ కూడా మళ్ళీ ప్యానల్స్ లాగా నిలువు కొంచెం చూడండి, ఇట్లా లైన్స్ లాగా వచ్చాయి, అంటే మధ్యలో పార్టీషన్ లాగా. ఇదిగోండి, సేమ్ ప్రింట్ కానీ సెల్ఫ్ ప్రింట్, బ్లాక్ కలర్ బ్లౌజ్ విత్ బార్డర్. శారీ నంబర్ 1583 అండి. భలే ఉందండి చీర కూడా, అంతా జామెట్రికల్ ప్యాటర్న్. చాలా అంటే చాలా బాగుంది. బ్రౌన్, గ్రే, పైన ఇట్లా హాఫ్ సర్కిల్ లాగా. ఇది ఫ్రంట్, అంటే మన హైట్ని బట్టి ఇది మారిపోతుందండి, ఎగ్జాక్ట్గా ఫ్రంటే వస్తుంది అనుకోవద్దు. ఈ చీరలన్నీ కూడా నేను ప్రతి వీడియోకి చెప్తున్నా, మన పర్సనాలిటీని బట్టి ఏ డిజైన్ ఎక్కడికి వస్తుంది అనేది ఉంటుంది. చాలా బాగుంది ఇది కూడా. బ్లౌజ్ అండి, డెకోలం టెక్స్చర్ లాగా వచ్చింది బ్లౌజ్ ప్రింట్. 1584 అండి. తర్వాత ఈ శారీస్ ఇంకా తెప్పించండి అని అడుగుతున్నారండి చాలామంది. కానీ నేను మళ్ళీ ఆర్డర్ పెడితే సేమ్ సెట్సే ఆర్డర్ పెట్టాలి, ఎందుకంటే న్యూ ప్రొడక్షన్ ఇంకా అవ్వలేదు. ఇవే శారీస్ తెప్పించి నేను మళ్ళీ ఎంతమందికని సేల్ చేయగలను నాకు డౌట్. అందుకని ఇప్పుడే అయితే రావండి, ఇక నాకు కావాల్సిన వాళ్ళు ఇంకా వస్తాయని వెయిట్ చేయకుండా ఆల్రెడీ చేసిన వీడియోస్లో 1-2 లెఫ్ట్ ఓవర్స్ అలా ఉంటాయి కదా, అలా కానీ ఏదైనా నచ్చింది మీరు స్క్రీన్ షాట్ పెడితే నేను చెప్తాను. అక్వేరియం, సేమ్ అక్వేరియం లానే ఉంది ఇది. అంతేగాని మళ్ళీ కొత్తవి వస్తాయి అనుకోవద్దండి. ఒక 2 months పట్టవచ్చు, ఇంకా పైన పట్టవచ్చు. ఎందుకంటే నార్త్లో దసరా, దీవాళి రెండు కూడా వాళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్స్. బిజినెస్ అంతా కూడా పక్కన పెట్టేస్తారు ఈ టైంలో, కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండదు. నాకు తెలిసి మళ్ళీ డిసెంబర్, జనవరి కూడా వస్తాయో రావు. అందుకని కావాల్సిన వాళ్ళు ఇప్పుడే పర్చేజ్ చేసుకోండి. నవరాత్రి స్పెషల్ బ్లూ కలర్ బ్లౌజ్ అండి. హ్యాండ్స్కి ఇట్లా రస్ట్ కలర్ బార్డర్ కూడా వచ్చింది, బాగుంది. ఈ శారీ ఫోటో ఎక్కడో మిస్ అయింది ఫ్రెండ్స్, వచ్చింది రావడం కానీ మిస్ అయింది అనమాట. ఎందుకు మిస్ అయిందో చెప్పనా, మా అమ్మాయి వాళ్ళే ఈ ఫోటో చూసి ఫోటో తీసుకొచ్చి ఈ శారీ నువ్వు తీసుకో అని నన్ను ఒకటే అంటడం. అది ఆ ఫోటో ఎక్కడో పెట్టేశాం, అది సంగతి. ఎంత బాగుందో చూడండి. అందుకే ఇదిగోండి, మా అమ్మ ఇప్పుడు కూడా సీరియస్గా చూస్తుంది నన్ను. ఫోటో లేకపోతే కొనుక్కోరు కాబట్టి అది నీదే, ఫోటో లేకపోతే తెలియదు కాబట్టి అది నీదే. అలా ఎందుకు అనుకుంటా. అది తినాను ఒక లేరు కొంచెం. చాలా బాగుందండి, మంచి రెడ్ పైన
డిజిటల్ ప్రింట్. రెడ్ ఫ్లవర్సే అయినా బ్యూటిఫుల్. ఈ చీరే పర్టికులర్గా అనడానికి తన కారణం ఏంటంటే దాదాపు ఒక 6-7 మంత్స్ నుంచి ఒక బ్రైట్ రెడ్ శారీ కొనుక్కోమని అడుగుతుంది. అంటే నేను కొన్నిసార్లు కట్టుకుంటే నువ్వు గౌన్ కుట్టించుకుంటావా అంటే అలా అలా ఓకే అంట. ఓన్లీ తనకు ఫ్రాక్ కోసం అయితే ఒప్పుకోవట్లే, అందుకని రెడ్ అంటుంది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో శారీస్, చాలా బాగున్నాయి కదా, నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై చెప్పే ముందు ఒక్క మాట, ఈ కలర్కి బ్లౌజ్ చాలా చాలా బాగుంది, ఖాకీ బ్రౌన్ కలర్ బ్లౌజ్. ఓకే అండి, బాయ్.